ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. హీరో ఎక్కడున్నాడో, దర్శకుడు ఏం చేస్తున్నాడో తెలియదు. టైటిల్ గురించి అప్డేట్ లేదు. ఇంత కన్ఫ్యూజన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట. 2027లో మూవీ రిలీజ్ అంట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కోసం పాన్ బాల్ వెయిట్ చేస్తోంది. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వీరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ రాజమౌళి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండడంతో ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ కు సంబంధించిన పోస్టర్ కానీ టీజర్ కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయిందంటూ వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2027 సంక్రాంతికి సూపర్ స్టార్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ రిలీజ్ ఉంటుందట. రాజమౌళి తన సినిమాను కేవలం 1.5 పూర్తి చేయడమా? ఇది ఇంపాసిబుల్ అంటున్నారు తెలిసిన వాళ్ళు. ఒకవేళ నిజంగానే 2 ఏళ్లలో సినిమాను పూర్తి చేసి 2027 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తే మాత్రం అది అద్భుతమే అంటున్న వాళ్ళు ఉన్నారు. టాలీవుడ్ లో మరో కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అతను ఎవరో కాదు, మహానుభావుడు. నిన్నటి వరకు ఎలాంటి టైటిల్ లేకుండా పేరుతో పిలిస్తే పలికేవాడు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి అంటున్నాడు. తనని చార్మింగ్ స్టార్స్ అని పిలవాలట. 20 ఏళ్ల క్రితం కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ ఎప్పుడూ నేమ్ ముందు మరో నేమ్ కనిపించలేదు. కెరీర్లో బిగ్ హిట్ గా నిలిచిన మహానుభావుడు పేరుతోనే సరదాగా ఫ్యాన్స్, ఆడియన్స్ పిలుస్తుంటారు. కానీ ఇలా ఎంతకాలం అనుకున్నాడో ఏమో. అందుకే ఇప్పుడు ఒక టైటిల్ తో తనని పిలవాలి అంటున్నాడు. మనమే విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాడు శర్వానంద్. పైగా ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. సో ఈసారి కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ హీరోగా నిలబడాలి అనుకుంటున్నాడు. అంతకంటే ముందు అందరూ తనని చార్మింగ్ స్టార్ అని పిలవాలి అంటున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు శర్వ. పైగా తన కొలిగ్ హీరోస్ అందరూ ఒక్కో నేమ్ తో పాపులర్ అయ్యారు. నాని న్యాచురల్ స్టార్ గా, నితిన్ యూత్ స్టార్ గా, రామ్ ఎనర్జెటిక్ స్టార్ గా మారారు. ఇక శర్వానంద్ మాత్రమే ఇంతవరకు ఈ టైటిల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు చార్మింగ్ స్టార్ గా మారాడు. రౌడీ అంటే ఎట్లా ఉండాలా? స్క్రీన్ మొత్తం అతనిదే డామినేషన్ ఉండాలా. కానీ రౌడీ హార్ట్ ఎందుకో వీక్ అయింది. స్క్రీన్లో తనతో పాటు స్టార్ హీరోయిన్ కూడా ఉండాలి అంటున్నాడు. ఓ విధంగా ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోయినా సరే అదే రిపీట్ చేయాలి అంటున్నాడు. ఇంతకీ రౌడీ ప్లాన్ ఏంటి? ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ కనిపించడం ట్రెండ్ గా మారింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఖుషి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫ్యామిలీ స్టార్ లో మరో స్టార్ హీరోయిన్ మృణాల్ మెరిసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రంలోనూ స్టార్ హీరోయిన్ అడుగుపెట్టనుందని సమాచారం. ఆమె మరెవరో కాదు, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. నిజానికి విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబినేషన్ గురించి టాలీవుడ్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే అందుకు తగ్గ కథ కుదరడం లేదు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కొల్లా ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకొచ్చాడు. ఆ కథకు రౌడీ, లేడీ పవర్ స్టార్ కాంబినేషన్ ఫిక్స్ అయితే బాగుంటుంది అనుకున్నాడు. ఆల్రెడీ స్టోరీని తీసుకెళ్లి సాయి పల్లవికి చెప్పగా ఆమె ఇంప్రెస్ అయినట్టు సమాచారం. త్వరలోనే రౌడీతో కలిసి సాయి పల్లవి స్టెప్పులు వేయడం చూడబోతోంది టాలీవుడ్. వెంకీ, వెంకటేష్, విక్టరీ ఈ నేమ్స్ తో పాటు దగ్గుబాటి హీరోకి మరో పేరు కూడా ఉంది. అదే నాగానాయుడు. రానా నాయుడులో వెంకీకి పెట్టిన పేరు ఇది. ఇప్పుడు ఈ పేరు మరోసారి వినిపిస్తోంది. వెంకటేష్ అభిమానుల్లో గుబులు మూతలవుతోంది. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయినప్పుడు జరిగిన రచ్చను అభిమానులు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు సెకండ్ సీజన్ రిలీజ్ అవుతోంది. సినిమాల్లో వెంకీ మామ అంటే ఆ ఇమేజ్ వేరు. కానీ వన్స్ ఓటీటీలో వెంకీ మామ కనిపిస్తే మాత్రం రచ్చ రచ్చే. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో వెంకీ కనిపించిన తీరు, వాడిన భాషపై ఆయన అభిమానులే బాధపడ్డారు. వెంకీ ఏంటి, ఇలాంటి క్యారెక్టర్ ఏంటని. నిజానికి రానా నాయుడు రిలీజ్ అయిన తర్వాత వెంకీపై బాగా విమర్శలు వచ్చాయి. అతని ఇమేజ్ కు సూట్ కాని వెబ్ సిరీస్ అన్నారు. దాంతో వెంకటేష్ ఇకపై ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం అనుకున్నారు. కానీ రానా నాయుడు విషయంలో వెంకీ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. ఆల్రెడీ సీజన్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫ్యూచర్ లో వచ్చే రానా నాయుడు సీజన్ 3 లో నటిస్తాను అంటున్నాడు. అభిమానులు వద్దంటున్నా, మహిళా ప్రేక్షకులు భయపడుతున్నా వెంకీ ఇదే సిరీస్ కు సీక్వెల్స్ ఎందుకు చేస్తున్నాడంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వరల్డ్ ను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాడట. అంతేకాదు రానా నాయుడు మొదటి సీజన్ రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ అందుకుంది. నెట్ఫ్లిక్స్ లో ఎన్నో రికార్డులు తిరగరాసింది. అందుకే వెంకీ రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు.